సింధు నాగరికత అనేది కొన్ని దశల వారీగా మొదలైందనమాట. అంటే టైంని బేస్ చేసుకొని దానిలో జరిగినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, వాళ్ళు చేసిన నిర్మాణాలను బట్టి, వాళ్ళు ఉపయోగించిన వస్తువులు, వాళ్ళు చేసిన వ్యాపారం, ట్రేడ్ అండ్ కామర్సు, వీటిని ఆధారంగా చేసుకొని చరిత్రలో సింధు నాగరికతని కొన్ని దశల వారీగా విభజించారు. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వేరియస్ ఫేజెస్ ఏమున్నాయి అంటే వివిధ దశలు అనమాట, వివిధ దశలు. సో వివిధ దశలు ఏమున్నాయంటే వీళ్ళు డివైడ్ చేశారు. సో దీన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని. సో ఆ పార్ట్స్ ఏమన్నా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఎర్లీ హరప్పన్ అనమాట. ఎర్లీ హరప్పన్ ఇది 3300 నుంచి 2600 BC అనమాట. దీని ఏమంటారంటే పూర్వ హరప్ప అంటారు. అంటే హరప్పా ప్రాంతం కంటే ముందు ఏర్పడిన నాగరికత అని. హరప్పా ఉంది కదా, ఈ హరప్పా కంటే కూడా ముందు ఏర్పడింది. ప్రీ హరప్పన్ అంటాం కదా, ఎర్లీ హరప్పన్. ఇవి ఏ సైట్స్ అంటే హరప్పా, ఇప్పుడు హరప్పా సైటు, కోటి, దిజి, అమ్రి, ఈ 3 ప్రాంతాలు అనమాట. ఇవి 3300 నుంచి 2600 మధ్యలో ఉన్నాయి ఈ ప్రాంతాలు. ఇక్కడంతా కూడా నాగరికత అనేది వెలసిల్లింది. అప్పట్లో నాగరికత అనేది ఇక్కడ వెలసిల్లింది. సో ఇక్కడ ఫోర్టిఫికేషన్ అంటే చిన్న చిన్న కోట నిర్మాణాలు, ఇల్లు లాంటివి, గ్రిడ్ ప్లానింగ్, సో డెవలప్మెంట్ ఆఫ్ ది ఇన్సిపెంట్ ట్రేడ్ నెట్వర్క్ అండ్ క్రాఫ్ట్ స్పెషలైజేషన్. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ఓకే, ఈ పూర్వ హరప్ప అనే దశ అనేది మొదలైంది. అది మనకి హరప్ప, కోటి, దిజి, అలానే అమ్రిలో మొదలైంది. అక్కడ ఎటువంటి విషయాలు జరిగాయంటే ఫోర్టిఫికేషన్ అంటే చిన్న చిన్న కోట నిర్మాణాలు, అంటే ఇళ్ల నిర్మాణాలు, మట్టితో ఇళ్ల నిర్మాణాలు, గ్రిడ్ ప్లానింగ్ అనమాట, గ్రిడ్ వ్యవస్థ. అంటే ఇప్పుడు మనం ఫ్లాట్స్ వేస్తాం కదా, గ్రిడ్ వ్యవస్థ. ఆ గ్రిడ్ ప్రణాళికలాగా నిర్మించారు వీళ్ళు ఇల్లులు. ఇలా రోడ్స్ ఇలా గ్రిడ్ ప్యాటర్న్లో నిర్మించారు వీళ్ళు. ఇక్కడ ఇల్లులు అనమాట, ఫ్లాట్స్ లాగా. అంటే రోడ్స్ అన్ని ప్రత్యేకంగా చాలా ప్రణాళికగా ఉండేవి. డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్పెక్ట్ ట్రేడ్, వాణిజ్యం, వ్యాపారం కూడా ఇక్కడ మొదలైంది అనమాట. అంటే వేరే ప్రాంతాలకి వస్తు మార్పిడి పద్ధతి ద్వారా చేయడము. క్రాప్స్ మన కళల నిర్మాణం, అంటే చిన్న చిన్న పూసల తయారీ, అలంకరణ కోసం పూసల తయారీ, ఇట్లాంటివి కూడా మొదలయ్యాయి అనమాట ఇక్కడ మొట్టమొదటి పూర్వ హరప్పా దశలో. అది ఎప్పటి నుంచి ఉందంటే 3300 నుంచి 2600 వరకు ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఈ ఎర్లీ హరప్పన్ పీరియడ్ మనకి దశలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ పూర్వ హరప్పన్ అంటే ఎర్లీ హరప్పన్ దశ ఉంటుంది. తర్వాత మనకి ఆ మిడిల్ రీజన్ అనమాట. తర్వాత లాస్ట్లో వచ్చేసి లేటర్ హరప్పన్ ఉంటుంది. ఇక్కడ దీనికంటే ముందు ఒక ఫేజ్ ఉంటుంది, అదే ట్రాన్సిషనల్ ఫేజ్ అనమాట. అంటే ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి వచ్చేటప్పుడు మధ్యలో కొన్ని మొదలయ్యాయి, మధ్యలో కొన్ని ఎవాల్యుయేషన్ అయ్యాయి అనమాట. డెవలప్మెంట్ అనేది వచ్చింది, దాన్ని ట్రాన్సిషనల్ ఫేజ్ అంటారు. అదే ఇదనమాట. ఈ ట్రాన్సిషనల్ ఫేజ్లో చూడండి, కుణాలు, ధోల్వీర, హరప్ప ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ ప్రాంతం అనమాట. కాబట్టి ఏ సైట్స్ ఉన్నాయంటే ఒక రీజన్ కుణాలు, హరప్ప, ధోల్వీర. సో ధోల్వీర ఈ ప్రాంతాలు అయితే ఉన్నాయన్నమాట ఈ రీజన్లో. ఇక్కడ ఏముందంటే ఇంక్రీజ్ ఆఫ్ ది క్రాఫ్ట్ స్పెషలైజేషన్, ఆర్గనైజ్డ్ ఇరిగేషన్ సిస్టమ్, పార్ట్లీ స్టాండర్డైజ్డ్ రెపెటరీ ఆఫ్ ది పోట్రీ అండ్ డిజైన్స్. ఇక్కడ మొదలైన ఏంటంటే ఈ దశలో ఎక్కువగా క్రాప్స్ అనమాట. ఇందా మనం చెప్పుకున్న కళలు, పూసల తయారీ, ఇట్లాంటివి ఎక్కువ మొదలయ్యాయి అనమాట, ఆర్టిఫాక్ట్స్ లాంటివి. తర్వాత నీటిపారుదల వ్యవస్థ, ఇందులో ప్రధానమైనది నీటిపారుదల వ్యవస్థ. సో నీటిపారుదల వ్యవస్థ ఇక్కడ మొదలైంది అనమాట. అంటే పంటలు పండించుకోవడము, వాళ్ళకి వాటర్ సదుపాయం, సో నీటి సదుపాయం ఎలా ఉండాలి, ఇటువంటి నీటిపారుదల వ్యవస్థ కూడా ఇక్కడ మొదలైంది అనమాట. ఎక్కడ? ఈ ట్రాన్సిషనల్ ఫేజ్లో మొదలైంది. ఇంకోటి ప్రధానమైనది పాటరీ, కుండల తయారీ. సో కుండల తయారీ కూడా ఇక్కడ మొదలైంది అనమాట, పాటరీ. సో కుండల తయారీ కూడా మొదలైంది అనమాట. సో అర్థమైంది. నాగరికతలో మనము పాటర్ వీల్ అనమాట, కుమ్మరి చక్రం అంటాం. ఈ కుమ్మరి చక్రం అనేది ఒక పెద్ద ఎవల్యూషన్ తీసుకొచ్చింది, ఒక పెద్ద పెను మార్పుని తీసుకొచ్చింది నాగరికతలో. మొట్టమొదటిసారిగా పాటర్స్, సో కుమ్మరి వారు ఈ కుండలు తయారు చేయడం మొదలుపెట్టారు ఆ నాగరికతలో. పాటరీ అనమాట అంటే కుండలు తయారు చేయడము, వాటిలో ధాన్యం దాచుకోవడము. సో కాబట్టి అప్పట్లో నాగరికతకి ఒక అభివృద్ధి అనమాట. ప్రగతి రథం అంటారు కుమ్మరి చక్రాన్ని. కుమ్మరి చక్రం అనేది నాగరికతకి ప్రగతి రథం అని చెప్పేసి పిలుస్తారు. సో దానితో మొదలైందనమాట నాగరికతలో ఒక అభివృద్ధి అనేది మొదలైంది. సో ఇలా కుండల తయారీ కూడా ఈ ట్రాన్సిషనల్ ఫేజ్లో మొదలైందనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోని ట్రాన్సిషనల్ ఫేజ్లో మొదలైంది. ఈ హరప్పా నుంచి ఇంకొక దశలోకి వెళ్ళేటప్పుడు ఇది మొదలైంది. అదే ఈ మెచ్యూర్ హరప్పన్ అనమాట. మెచ్యూర్ హరప్పన్ పరిణతి చెందిన హరప్పా దశ. మనకి పూర్వ హరప్పా పీరియడ్ నుంచి పరిణతి చెందిన హరప్పా పీరియడ్కి వచ్చే మధ్యలో మొదలైందే ట్రాన్సిషనల్ ఫేజ్. ఓకేనా? ఇప్పుడు మనం మెచ్యూర్ హరప్పా అనమాట, అంటే పరిణతి. సో పరిణతి చెందిన హరప్పా. సో ఇప్పుడు హరప్పా నాగరికత అనేది బాగా పరిణతి చెందింది. సో ఫస్ట్ సైట్స్ వచ్చేసి మొహంజదారో, హరప్ప, కాళీబంగాల్, ధోలవీర. ఇక్కడ చూడండి మొహంజదారో.
మొట్టమొదటిసారిగా మనకి మొహంజదారో ఈ పీరియడ్లోనే కనిపిస్తుంది. మొహంజదారో. సో మొహంజదారో అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మొహంజదారో ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికతగా చెప్పొచ్చు మన దేశంలోనే. సో మొదటి పట్టణం అన్నమాట. ఫస్ట్ సిటీ అని చెప్పొచ్చు. అప్పట్లోనే ప్రపంచంలో ఉండే సిటీస్లో ఇది కూడా చాలా పెద్దది. అలానే మొట్టమొదటిసారిగా పట్టణాలు మొదలైంది కూడా ఎక్కడంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే, మన సింధు నాగరికతలోనే మొట్టమొదటిసారిగా పట్టణాలు మొదలయ్యాయి. మిగతా మెసపెటేమియా, ఈజిప్టు అవన్నీ కూడా గ్రామీణ నాగరికతలు, పట్టణాలు లేవు. మన ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా పట్టణాలు మొదలయ్యాయి అనమాట. అదే మొహంజదారో. ఇంకా మనకి ధోలవీర, కాళీబంగన్, హరప్ప ఇవన్నీ ఇక్కడ డెవలప్ అయ్యాయి. సో ఇక్కడ ఎటువంటి డెవలప్ అయ్యాయంటే ఫుల్ స్కేల్ అర్బనైజేషన్, అంటే పూర్తి పట్టణీకరణ. సో పూర్తి పట్టణాలు బాగా మొదలయ్యాయి అనమాట. పట్టణాలు అంటే ఏదో మొదలు పెట్టడం కాదు, కంప్లీట్గా పట్టణాలే ఉన్నాయి. అక్కడ పట్టణాలే వచ్చాయి. ట్రాన్సిషన్ ఫేజ్లోనే పట్టణీకరణ మొదలైంది, కానీ పూర్తిగా అవ్వలేదు. ఈ ఫేజ్కి వచ్చేసరికి అందుకే దీన్ని మెచ్యూర్డ్ అంటారు. పరిణతి చెందింది కాబట్టి పూర్తి పట్టణాలు వచ్చేసాయి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పట్టణాల నాగరికత మన సింధు నాగరికత. ఓకేనా. తర్వాత ఎమర్జెన్స్ ఆఫ్ ది రైటింగ్ అండ్ యూనిఫార్మిటీ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ అనమాట. రైటింగ్, లిపి. సో లిపి ఇక్కడ మొదలైంది. అప్పట్లో వాళ్ళది సర్పలిపి అనమాట. సర్పలిపి అంటే ఏంటంటే ఈ పిక్టోగ్రఫీ అనమాట, అంటే బొమ్మల్లాగా. సో పిక్టోగ్రఫీ అంటారు. ఇలా ఉంటాయన్నమాట, ఇలా బొమ్మలుగా ఉంటాయి. సో ఇలా ఉంటాయన్నమాట. ఇవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ అనమాట. ఇలా ఉంటాయి. ఇప్పటికీ ప్రపంచంలో రహస్యంగా మిగిలిపోయింది. ఎవరు కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క లిపిని డీకోడ్ చేయలేకున్నారు. సో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఎప్పుడో చెప్పింది అనమాట, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్ ఎవరైనా డీకోడ్ చేస్తే $2 మిలియన్ ఇస్తామని చెప్పారు. సో $2 మిలియన్ అనే ఇస్తామని చెప్పేసి తమిళనాడు సీఎం చెప్పారు స్టాలిన్ అప్పుడు. సో అర్థమైందా. కాబట్టి ఎవరు దాన్ని డీకోడ్ చేయలేకపోతున్నారు. సింధు లిపిని ఎవరు కూడా ఇప్పటివరకు కనుక్కోలేకున్నారు అదేంటని చెప్పేసి. అటువంటి లిపి ఉండేది అనమాట. ఇక్కడ కళాఖండాలు. సో ఇక్కడే కళాఖండాలు కూడా మొదలయ్యాయి. సో బొమ్మల తయారు చేయడము, ఇంకా పూసల తయారీ, బీడ్స్ మేకింగ్, ఇట్లాంటివన్నీ కూడా. సో ఫుల్ ప్లేజ్ ట్రేడ్ అంటే వ్యాపారం కూడా చాలా పీక్ స్టేజ్లో ఉన్నది. ఉందన్నమాట. సో వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ఈజిప్టు నాగరికత, సుమేరియన్ నాగరికత అంటే మనకి మెసపెటోమియా ప్రాంతాలు, వాళ్ళతో వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి కొన్ని గూడ్స్ ఇక్కడికి వచ్చేవి, ఇక్కడి నుంచి కొన్ని గూడ్స్ అక్కడికి వెళ్ళేవి. ఇటువంటి వ్యాపారం అనేది వీళ్ళు మొదలుపెట్టారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. కాబట్టి మనకి మెచ్యూర్డ్ హరప్పన్ చాలా పెద్ద ఫేజ్ అనమాట ఇది. పూర్తి పట్టణాలు వచ్చాయి, కళాఖండాలు మొదలయ్యాయి, వ్యాపారం బాగా అభివృద్ధి చెందిందనమాట. ఓకేనా. ఇలా నెక్స్ట్ మనకి చివరిగా లేట్ హరప్పన్. సో లేట్ హరప్పన్ అనమాట మలి హరప్పా దశ అంటే ఇది అంతరించిపోయే దశ, చివరి దశ, సింధు నాగరికతలో చివరి దశ అనమాట. ఇక్కడ వచ్చేసి సైట్స్ సెమెట్రీ అట్ హరప్పన్, సిస్వాలు, రోజ్ని అండ్ రంగపూర్ అనమాట. మనకి హరప్పా ప్రాంతం నుండి ప్రతి ఒక్క దాంట్లో మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో హరప్పా ఉంటుంది. హరప్పా అనే ప్రాంతం సింధు నాగరికతలో ఉండే హరప్పా ప్రాంతము అన్ని దశల్లో ఉంటుంది. ఇక్కడ చివరిగా సమాధులు అనమాట, సెమెట్రీ అంటే శ్మశానం అనేది కనిపించింది హరప్పాకి సంబంధించి. తర్వాత ఈ ప్రాంతాలు కనిపించాయి. ఇక్కడ డిక్లైన్ అనేది అబాండ్మెంట్ ఆఫ్ ది సమ్ సైట్స్ అండ్ రైజ్ ఆఫ్ ది ప్యాస్టరల్ మోడ్. మామూలుగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రజలంతా కూడా ఎక్కువగా వాళ్ళు హంటింగ్ అనమాట, వేటాడము, వీటి ద్వారా ఆహారాన్ని తెచ్చుకునేవాళ్ళు. కొన్ని చిన్న చిన్న పంటలు పండించుకోవడం, హంటింగ్, వేటాడి మాంసాన్ని తెచ్చుకోవడం, ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే ఈ ఫేజ్లో అంతరించిపోయింది. సింధు నాగరికత అంతరించిపోయి కొత్త ఫేజ్ మొదలైంది. అదే ప్యాస్టోరల్ అంటారు. ప్యాస్టోరల్ మోడ్ అంటే ఏంటి? పశు పోషణ అంటే పశువుల్ని పెంచుకోవడం, ఆవుల్ని పెంచుకోవడము. సో పశు పోషణ మొదలైంది. ఎందుకంటే ఇక్కడి నుంచే మొదలైంది వేదిక్ ఏజ్ అనమాట. వేదిక్ అంటే వేదకాలం మొదలైంది. ఇక్కడ వేదకాలం మొదలవుతుంది. ఆర్యన్స్ వస్తారు, అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్. ఆర్యులు ఏం చేశారంటే వాళ్ళకు ప్రధాన వృత్తి పశు పోషణ. అగ్రికల్చర్ కంటే వాళ్ళు పశు పోషణ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆవుల కోసం యుద్ధాలు చేసుకున్నారు మహాభారతంలో. ఉత్తర గోగ్రహణము, దక్షిణ గోగ్రహణం అంటాం. విరాట పర్వంలో ఉంటుంది మహాభారతంలో. వేదిక్ ఏజ్ అనమాట అది. వాళ్ళు ఆవుల కోసం యుద్ధాలు చేసుకునేవాళ్ళు. ఆవులు అనేవి చాలా పెద్ద ఆస్తులు అనమాట వేదిక్ ఏజ్లో. ప్రతి ఒక్క అంశం కూడా మీకు చాలా క్యూరియాసిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లాస్లో చూద్దాము. ఇంతవరకు అర్థమైంది కదా. కాబట్టి లేట్ హరప్పన్ ఫేజ్లో ఇక్కడ అంతరించిపోయిందనమాట. మొత్తం సిటీస్ అన్నీ కూడా పాడుబడిపోయాయి, అంతరించిపోయి ఆర్యులు వాళ్ళు ఎంటర్ అయ్యి అనమాట. ఆర్యులు ఎంటర్ అయ్యి పశుపోషణ మొదలైంది. ఓకేనా.
ఇలా మనకి హరప్పా పీరియడ్ అనేది 3 దశలు. ప్రీ హరప్పన్ పీరియడ్, తర్వాత మెచ్యూర్ హరప్పన్ పీరియడ్, దానికి మధ్యలో ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది. తర్వాత మెచ్యూర్ హరప్పన్ పీరియడ్ తర్వాత లేట్ హరప్పన్ పీరియడ్ అనమాట. ఇలా 3 దశల్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మొదలైందనమాట. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు మనం జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్ అనమాట, అంటే సరిహద్దులు. ఈ యొక్క నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సరిహద్దులు ఏంటి, భూగోళిక సరిహద్దులు అంటాం కదా. సరిహద్దులు ఏంటి? ఉత్తరం వైపు ఎంత దూరం ఉండేది మన భారతదేశానికి, దక్షిణ వైపు ఎంతవరకు, తమిళనాడులో ఉన్నదా, ఆంధ్రాలో ఉన్నదా, తెలంగాణ ప్రాంతంలో ఉండేదా, లేదా ఈస్ట్ వైపు వెస్ట్ వైపు ఎలా ఉండేది, ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ నార్త్, ఉత్తరము, దక్షిణం, పశ్చిమం, తూర్పు. ఓకేనా. ఫస్ట్ మనం ఉత్తరం అన్నమాట. సో ఉత్తరం వైపు ఏంటంటే షోర్తుగాయ్ అనమాట. మీకు 2 ఉంటాయి ఎగ్జామినేషన్లో. ఒకటి షోర్తుగాయ్ అయినా ఉంటుంది, లేదా మాండా అయినా ఉంటుంది. మాండా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది మాండా అనేది. సో మాండా ఇది అడుగుతారు ఎక్కువ ఎగ్జామినేషన్లో. లేదు మాండా ఇవ్వకుండా షోర్తుగాయని ఇస్తారు. షోర్తుగాయ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. కాబట్టి ఉత్తరం వైపు ఈ సింధు నాగరికత యొక్క ఉత్తరం వైపు దశ ఏంటంటే మాండా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకుంటాం. సో ఉత్తరం వైపు అనమాట. ఉత్తరం వైపు వచ్చేసి ఏంటి, మాండా. సో మాండా అనేది నార్త్ వైపు ఉన్నటువంటి సరిహద్దు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి సౌత్ వైపు వచ్చేసి దైమాబాద్. సౌత్ వైపు వచ్చేసి ఏంటి, సో సౌత్ వైపు వచ్చేసి దైమాబాద్ అనమాట. సో దైమాబాద్ ఎక్కడ ఉంది, మహారాష్ట్రలో ఉంటుంది. సో దైమాబాద్ వచ్చేసి మహారాష్ట్ర, దైమాబాద్. కాబట్టి దైమాబాద్. సో ఏంటిది, దక్షిణం అనమాట. దక్షిణం వచ్చేసి ఎక్కడ ఉందంటే దైమాబాద్, మహారాష్ట్ర వరకు ఉందన్నమాట. మహారాష్ట్ర వరకు దీని యొక్క సరిహద్దు ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ అనమాట. వెస్ట్ సూక్తా జండార్ ఆన్ పాకిస్తాన్ ఇరాన్ బోర్డర్. సో మనకి వెస్ట్ సైడ్ అంటే పశ్చిమం. సో పశ్చిమ వైపు ఎంతవరకు ఉందంటే ఇది సూక్తా జండార్ అనమాట. సూక్తా జండార్. సూక్తా జండార్ అనేది మనకి పాకిస్తాను ఇరాన్ యొక్క బోర్డర్లో ఉంటుంది. ఇరాన్కి సరిహద్దులో ఉంటుంది. పాకిస్తాన్ రీజనే, కాకపోతే ఇరాన్కి దగ్గరగా ఉంటుంది అనమాట. అంతవరకు ఉన్నది మన సింధు నాగరికత అనేది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈస్ట్, తూర్పు అనమాట. తూర్పు వైపు ఎంతవరకు ఉన్నది అంటే ఆలంగీర్పూర్. సో ఆలంగీర్పూర్ అనమాట మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్లో ఇది ఉంటుంది అనమాట, ఉత్తరప్రదేశ్లో. కాబట్టి మనకి ఈస్ట్ వైపు ఎంతవరకు ఉందంట అంటే తూర్పు వైపు, పూర్వాంచలంలో తూర్పు వైపు వచ్చేసి ఎంతవరకు ఉందంట ఆలంగీర్పూర్. సో ఆలంగీర్పూర్. ఇక్కడ వచ్చేసి పశ్చిమ వచ్చేసి సూక్తా జండార్. ఇలా అనమాట. ఇలా 4 ఉత్తరం వైపు, దక్షిణ వైపు, తూర్పు వైపు, సౌత్ వైపు దీని యొక్క సరిహద్దులు అనమాట. ఇండస్ వ్యాలీ ఐవీసీ యొక్క సరిహద్దులు వచ్చేసి ఇవి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సరిహద్దులు ఏంటంటే మనకి ఉత్తరాన షోర్తుగాయ్ లేదా మాండా అయితే జమ్మూ అండ్ కాశ్మీరు, షోర్తుగాయ్ ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం వరకు. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉత్తరం వైపు ఆఫ్ఘనిస్తాన్తో బోర్డర్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. సో అదనమాట. దక్షిణ వైపు దైమాబాదు మహారాష్ట్ర వరకు ఉంది. వెస్ట్ పశ్చిమ వైపు పాకిస్తాన్ ఇరాన్ బోర్డర్లో ఉన్నటువంటి సూక్తా జండార్ వరకు ఉంది. తూర్పు వైపు ఉత్తరప్రదేశ్లోని ఆలంగీర్పూర్ వరకు ఉందన్నమాట. ఇవి సరిహద్దులు. ఇవి వచ్చేసి ప్రధానంగా వీటి యొక్క సరిహద్దులు. ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్, నోట్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రధానంగా ఉన్నటువంటి ఐవీసీ ప్రాంతాలు పాకిస్తాను, గుజరాత్, రాజస్థాను, హర్యానాలో కనిపిస్తాయి. మెజారిటీ ఆఫ్ ది సివిలైజేషన్ అనేది మనకి పాకిస్తాన్, గుజరాత్, రాజస్థాన్లో కనిపిస్తుంది ఎక్కువ. హర్యానాలో కూడా కనిపిస్తుంది అనమాట. ఈ ప్రాంతంలోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సింధు నాగరికత యొక్క కోర్ ఏరియా అనమాట. కోర్ ప్రాంతం అనేది ఇక్కడే ఉందన్నమాట. సో కోర్ ప్రాంతం అనేది ప్రధానంగా ఇక్కడే ఉంది. సో అర్థమైందా? సో ఇంతవరకు అర్థమైంది కదా మీకు? ఇలా అనమాట. సో ఈ విధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మొదలైంది. దాని ఫేజుల ప్రకారం డిఫరెంట్గా వాటి లొకేషన్స్లో. సో కాబట్టి ఈ విధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కొన్ని దశల వారీగా మొదలైందనమాట. కొన్ని దశల వారీగా మొదలయ్యి సో దశల్లో మొదలైంది. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ప్రకారము ఒక్కొక్క సైట్ అనమాట, ఒక్కొక్క ప్రాంతం తీసుకొని అది ఏ నది ఒడ్డున కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు, ఏ సంవత్సరంలో కనిపెట్టారు, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయి, ఆ ప్రాంతానికి చెందిన ప్రత్యేకతలు ఏమున్నాయి, అక్కడ ఏమేమి దొరికాయి, ఎటువంటి కనిపెట్టారో మనం చూద్దాం. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్. అడుగుతారు ఆ మదర్ గాడెస్ అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ కనిపించింది, సో డాన్సింగ్ గాలి ఒక విగ్రహం ఎక్కడ దొరికింది, గ్రేట్ బాత్ మహాస్నానవాడి ఎక్కడ దొరికింది. సో ప్రతి ఒక్కరికి మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి
క్లియర్గా అందరికీ చాలా క్లారిటీగా అర్థమయ్యేలాగా మనం రిమైనింగ్ ఆ సైట్స్ ఏమున్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.